టెస్టుల్లో టీమిండియాకు తిరుగులేకుండా పోయింది. టాప్ క్లాస్ ఆట తీరుతో ప్రత్యర్థుల పని పడుతోంది. ఇప్పటికిప్పుడు భారత్ను ఢీకొట్టాలంటే ప్రత్యర్థి జట్టు భయపడే పరిస్థితే ఉంది. బంగ్లాదేశ్ తో 2 మ్యాచ్ల సిరీస్ లోను రోహిత్ సేన మరో లెవెల్ చూపించింది. వాతావరణం అనుకూలించకపోయినా కాన్పూర్ టెస్ట్ లో అద్భుత ఫలితాన్ని అందుకుంది. సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సర్కిల్లో టాప్ ప్లేస్ మరింత పదిలం చేసుకుంది. భారత జట్టు ఫైనల్ చేరాలంటే మరో 3 మ్యాచ్లు గెలిస్తే సరిపోతుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇతర జట్ల ఫలితంతో సంబంధం లేకుండా టైటిల్ పోరుకు అర్హత సాధించవచ్చని అంటున్నారు. ప్రస్తుత సర్కిల్లో భారత జట్టు స్వదేశంలోనే ఇంకా 3 టెస్టులు ఆడాలి. న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. ఈ 3 మ్యాచ్ల సిరీస్ లోనూ టీమిండియానే హాట్ ఫేవరెట్. న్యూజిలాండ్ కూడా పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. కనీసం ఒక్క మ్యాచ్ నైనా డ్రా చేసుకోవడం కూడా కివీస్ కు కష్టమే అనే అంచనాలు ఉన్నాయి. న్యూజిలాండ్ పై 3 టెస్టులు గెలిస్తే టీమిండియాకు తిరిగే ఉండదు. ఆస్ట్రేలియాతో భారత్ 5 టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ 5 టెస్టులు కంగారు గడ్డపైనే ఉంటాయి. అక్కడ ఫలితం తేడా వచ్చినా పెద్దగా ఎఫెక్ట్ ఏమీ ఉండదు. పాయింట్ల పట్టికలో టాప్ 2 లో నిలిచిన జట్లే ఫైనల్ కు చేరతాయి. అగ్రస్థానంలో కొనసాగేందుకు భారత జట్టుకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఇప్పటి వరకు ముగిసిన 2 సర్కిళ్లలోనూ టీమిండియా 2 సార్లు ఫైనల్ చేరింది. కాకపోతే ఒక్కసారి కూడా టైటిల్ అందుకోలేకపోయింది. ప్రస్తుత సర్కిల్లో భారత జట్టు ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో బరిలోకి దిగింది. 8 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2 మ్యాచ్ల్లో మాత్రమే ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది. విజయాల శాతం 74.24. ఆస్ట్రేలియా 12 మ్యాచ్ల్లో 8 మ్యాచ్లు గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 62.50. శ్రీలంక 9 మ్యాచ్ల్లో ఆడింది. 5 మ్యాచ్ల్లో గెలిచింది. 4 టెస్టుల్లో ఓడిపోయింది. విజయాల శాతం 55.56. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో శ్రీలంక 3వ స్థానంలో ఉంది. 4వ స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ 16 మ్యాచ్లు ఆడింది. 8 మ్యాచ్ల్లో గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడింది. ఒక టెస్టు డ్రాగా ముగిసింది. విజయాల శాతం 42.19. 6 మ్యాచ్లు ఆడిన సౌత్ ఆఫ్రికా 2 మ్యాచ్ల్లో గెలిచింది. 3 మ్యాచ్ల్లో ఓడింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. విజయాల శాతం 38.89. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ 8 టెస్టుల్లో 3 చొప్పున గెలిచాయి. కివీస్ 6వ స్థానంలో, బంగ్లాదేశ్ 7వ స్థానంలో ఉన్నాయి. 7 టెస్టుల్లో 2 గెలిచిన పాకిస్తాన్ 8వ స్థానానికి పరిమితమైంది. 9 మ్యాచ్ల్లో ఒకే విజయం సాధించిన వెస్టిండీస్ 9వ స్థానంతో సరిపెట్టుకుంది.